తమ్మి గిన్నెలు మస్తు వేడెక్కాయి. అదిరిపోయే అప్డేట్‌తో నీ ముందుకు వచ్చా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు తన కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా 'పెద్ది'. ఈరోజు తన బర్త్‌డే సందర్భంగా ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక ముసుగులు తీసి ఊర మాస్ గ్లింప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక 'పెద్ది' పెహల్వాన్ గర్జన ఇక బాక్స్ ఆఫీస్. ఏమంటారు గ్యాంగ్, గిన్నెలు మస్తు వేడెక్కే తమ్మి. ఒక పక్క ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకున్న మన రామ్ చరణ్ అన్న, మరో పక్క డెబ్యూతోనే నేషనల్ అవార్డ్స్ కొట్టిన బుచ్చిబాబు సన, వీరిద్దరు కాంబోలో వస్తున్న 'పెద్ది' గ్లింప్స్ చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అనిపిస్తుంది. ఇక ముసుగులు తీసి అసలు మ్యాటర్కి అయితే మాట్లాడుకుందాం. మోమాటలు అసలే లేవు, ఏదైనా మాట్లాడేసుకుందాం. కుస్తీ అంటే పంతం కాదు ప్రాణం. తమ్మి గ్లింప్స్ మొదలవడమే ఒక పవర్ఫుల్ డైలాగ్తో మొదలైంది. కుస్తీ అంటే బంతితో బ్యాట్కి ఎదురెళ్లే ఆట కాదురా, ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట. ఈ ఒక్క డైలాగ్తోనే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. ఇక రామ్ చరణ్ గడ్డం పెంచి జుట్టు ముడివేసి ఆ బాడీని పెంచిన తీరు చూస్తుంటే అచ్చమైన ఊరమాస్ పెహల్మాన్లా కనిపిస్తున్నాడు. ఇక ఏముంటే చరణ్ అన్న ఈ సినిమాలో ఊచకోత కొయ్యబోతున్నాడు అన్నట్టుగా తెలుస్తుంది. మనం మాట్లాడుకున్నట్టుగా ఈ సినిమాలోని నీళ్ల కోసం అనేది చిన్న పార్ట్ అయితే, క్రికెట్ కోసం, ఈ కుస్తీ ఆట కోసం, ఆ తర్వాత రన్నింగ్ కూడా పోటీ పెట్టడం కూడా ఈ సినిమాలో హైలైట్ అని తెలుస్తుంది. ఇక ఏఆర్ రెహమాన్ మార్క్ అయితే మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. గ్లింప్స్తో బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఆ సౌండ్ ఉందే, అది పక్కాగా మనల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్తో గ్లింప్స్ని మరో స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. విజువల్స్ పరంగా రత్నవేల్ గారు ప్రతి ఫ్రేమ్ని ఒక పెయింటింగ్లా చెక్కారు. ఆ మట్టి, ఆ చెమట, ఆ గర్జన అన్నీ కలిపి ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముసుగులు లేవు, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని క్లియర్గా తెలుస్తుంది. ఇక గ్లోబల్ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. తమ్మి ఈ గ్లింప్స్తో పాటు రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 30న 2026 ప్రపంచవ్యాప్తంగా పెద్ది గర్జించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు ఏం మాట్లాడినా మన బుచ్చిబాబు అన్నకైతే ప్రెజర్ అయితే ఉంది. ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కావచ్చు, ఇంకేదైనా వర్క్ కావచ్చు, 30 తారీఖులో ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాత రికార్డుని చెరిపేయడం ఖాయం అన్నట్టుగా టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకున్నాయి. తమ్మి చరణ్ అన్న నిన్న కంటికి గాయమైనా కానీ సినిమా పిచ్చి మీద వచ్చి ఆ సినిమా చేస్తున్నాడు. సర్జరీ అయినా స్టేడియంలో అయితే పాల్గొని ఆ కుస్తీ పోటీ అయితే పూర్తి చేయగలిగారు. తమ్మి గిన్నెలు పగలాలంటే కంటెంట్లో దమ్ముండాలి. చరణ్ అన్న కటౌట్ బుచ్చిబాబుకి విజన్ తోడైతే ఏమంటారు గ్యాంగ్. ఈ గ్లింప్స్తో చరణ్ లుక్ మీకు నచ్చిందా? ఏప్రిల్ 30 కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారనేది బిగ్ టీవీ పేజ్లో కామెంట్ చేయండి. బిగ్ టీవీ పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. గిన్నెలు పగలాల్సిందే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చిందా, లేక చరణ్ అన్న బాడీ మేక్ ఓవర్ నచ్చిందా తెలిసి కంపల్సరీ కామెంట్ అయితే మర్చిపోతామి.